అందరికీ నమస్కారం. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పేపర్ 2లో భాగంగా బోధనా పద్ధతులు సిలబస్లో మనం రెండవ యూనిట్లో భాష వివిధ భావనలు అట్లాగే స్వభావము తరగతి గది అన్వయం అనే యూనిట్ ఉంది కదా. ఆ యూనిట్లో కొన్ని అంశాలు గత క్లాస్లో చర్చించాం. ఈరోజు భాష స్వభావం తర్వాత ఇంకా భాషోత్పత్తి ఇట్లాంటి కొన్ని అంశాలను చూద్దాం. ముందుగా భాషా స్వభావం. భాషా స్వభావాన్ని 2 రకాలుగా పేర్కొనవచ్చు. అంటే ఇక్కడ స్వభావం అంటే భాష ఎట్లా ఉంటుంది, ఎట్లా కనిపిస్తుంది అనేటువంటి దృష్ట్యా చూసుకోవాలి అభ్యర్థులు. 2 రకాలు. భాషా స్వభావాన్ని సాధారణంగా వాగ్రూపము, లిఖిత రూపము అంటాం కదా. వాగ్రూపము అంటే వాక్ రూపంలో ఉండేది. వాక్ అంటే మాటల ద్వారా ఉండేటువంటి భాష. లిఖిత అంటే దానికి ఒక స్థిరమైనటువంటి రూపాన్ని కలిగించేది, రాత రూపంలో ఉండేది అంటే లిఖిత రూపం. సరే, ఇవి ఒక్కొక్కటిగా చూసినప్పుడు వాగ్రూపం అంటే ఆదిమానవుడు ఆ కాలంలో మొదట భాష ఎలా ఉండేది? వాక్రూపంలోనే ఉండేది. అంటే ఇంకా నాగరికత బాగా అంటే అభివృద్ధి కానప్పుడు, అంటే ఆది మానవుడి కాలంలో వాగ్రూపంలో మనుషులు అంటే ఆది మానవుడు తన భావాలని వెలిబుచ్చేవాడు. క్రమంగా ఏమైందంటే భాష అభివృద్ధి చెందింది, లిఖిత రూపాన్ని సంతరించుకోవడం జరిగింది. అంటే సాధారణంగా మనకి ఇక్కడ వాగ్రూప భాష అంటే అర్థం కావాల్సింది ఏమిటి అంటే మానవుడి ముఖయంత్రం నుంచి వెలువడే భాష. ముఖయంత్రం అంటే ఇది ముఖము, అట్లాగే ముఖము అంటే నోరు కూడా, అంటే నోటిని కూడా ముఖంగా చెప్తూ ఉంటాం. అంటే నోటి నుండి వెలువడేటువంటి భాష ఏదైతే ఉందో అది వాగ్రూపం. అయితే మనసులోని భావాలు కానీ, ఆలోచనలు కానీ, అనుభవాలు కానీ ఇతర వ్యక్తులకు తెలియజేయడానికి మనకి భాష తోడ్పడుతుంది. మౌఖిక భాష ప్రధానంగా నిత్య వ్యవహారానికి పరిమితం అవుతుంది. ఇక లిఖిత రూప భాషను చూసినప్పుడు లిఖిత రూప భాష వ్యక్తికి చెందిన మనోభావాలకు స్థిరత్వాన్ని కల్పించి లేఖనా రూపంలో సుదూరంలో ఉన్న వారికి కూడా అందజేస్తుంది. భావి తరాల వారికి జ్ఞానార్జనకు ఉపకరిస్తుంది. అంటే ఇక్కడ లిఖిత రూపము అనంటే రాత అనేది తెలిస్తే ఆ పదము అర్థమవుతుంది. అంటే మౌఖికంగా ఉన్నటువంటి వాటిని, మాటల్ని లేదా భాష అంతా కూడా స్థిరత్వం ఎలా కలుగుతుంది? లిఖిత రూపం ద్వారానే కదా. అట్లా అనమాట. ఇంకా లిఖిత రూపం వల్ల చాలా లేఖన రూపంలో ఉండడం వల్ల అంటే మౌఖికంగా అంటే కొంతవరకే అది పరిమితం అవుతుందేమో, కానీ లేఖన రూపంలో ఉన్నప్పుడు దాని పరిధి ఎక్కువగా ఉంటుంది, విస్తృతంగా ఉంటుంది భాషకు. సరే, మొత్తంగా ప్రత్యక్షంగా ఉన్నవారితో సంభాషించడానికి వాగ్రూప భాష తోడ్పడుతుంది. పరోక్షంగా ఉన్నవారికి కూడా మనం వారితో కూడా ఒక విధంగా సంభాషించడం కానీ భావ వినిమయానికి కానీ లిఖిత రూప భాష ఉపయోగపడుతుంది. మౌఖిక భాషకు స్థాయిత్వం లేఖనం ద్వారా కలుగుతుంది. అయితే ఈ భాషా స్వభావాన్ని అంటే ఇది మనకు కొంతవరకు కొన్ని పుస్తకాల్లో అంటే మనకు ఉన్నటువంటి పాత పుస్తకం అయితేంది వాటిల్లో ఉన్నటువంటి సమాచారం ఇది నేర్చుకోవాల్సిందే. ఖచ్చితంగా దీన్ని అధ్యయనం చేయాలి భాషా స్వభావంలో. అట్లాగే భాషా స్వభావం గురించి కొంత సరే మీకు అర్థం కావడం కోసం కొంత డిఈడి బుక్ కూడా వాడుకోవచ్చు. డిఈడి మెథడాలజీ పుస్తకం కూడా. అట్లా మీరు మొత్తానికి మెథడాలజీ పుస్తకం పాతది, కొత్తది డిఈడి. అట్లాగే కొన్ని ఏవైనా ఇంకా టాపిక్స్కి కావాలి అంటే డిఎడ్ కూడా చూడండి. సరే, ఇక్కడ ప్రధానంగా భాషావేత్తలు భాషా స్వభావాన్ని వివరించడానికి ఇంకా రకరకాలుగా చెప్పిరనమాట భాషా స్వభావాన్ని. అది ఎట్లాగో చూద్దాము. భాష యాదృచ్ఛిక సంకేతాల సముదాయం. అంటే చూడండి, యాదృచ్ఛిక సంకేతాలు అంటే అనుకోకుండా వెలువడేటువంటి కొన్ని సంకేతాలు అన్నమాట. అంటే ఇక్కడ ఏ భాషకైనా కూడా పరిమితమైనటువంటి ధ్వని సంకేతాలు ఉంటాయి మూలాంశాలుగా. ఈ ధ్వని సంకేతాలు విభిన్న సముదాయాలుగా అంటే పదాలుగా ఏర్పడతాయి అంతే. ఇక్కడ అంటే రకరకాల పదాలు బయటికి వస్తాయి కదా భాష రూపంలో, అట్లా అనమాట. అంటే అనుకోకుండా బయటకు వచ్చేటువంటి సంకేతాలన్నీ కూడా పదాల సముదాయం అంతా కూడా ఈ భాషా స్వభావం కింద చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా ఆయా పదాలు ఏవైతే వెలువడతాయో అవన్నీ కూడా ఒక అర్థవంతమైన వాక్యంగా కనిపిస్తూ ఉంటాయి. భాషలో ఈ సంకేతాల కూర్పు వల్లనే ఇదంతా కూర్పు అంతా కూడా యాదృచ్ఛికంగా అంటే సహజంగానే జరిగిపోతుంది అని భాషావేత్తల అభిప్రాయం. అంటే భాషను గురించిన స్వభావాన్ని వారు చెప్పేటప్పుడు అట్లా అంటే యాదృచ్ఛికంగా వెలువడే సంకేతాల కూర్పు వల్ల భాష ఏర్పడుతుంది అని. అంటే ఇప్పుడు చూడండి, ఉదాహరణకి కలము ఉందండి ఒక పదం. కలం అంటే ఏంటి? పెన్నే కదా. అంటే రాయటానికి ఉపయోగపడేటువంటి ఒక సాధనం అది. అంటే కలము అనేటువంటి పదము
రాయడానికి ఉపయోగించే సాధనాన్ని సూచించడానికి, అంటే కలము అనేటువంటి ఒక పదం రాయడానికి ఉపయోగించే సాధనాన్ని కి సూచిస్తుంది. కలము అనే పదం అంటే కలము అనే పదం రాయడానికి ఉపయోగించే సాధనం కదా, అంటే రాయడాన్ని సూచిస్తుంది ఇక్కడ. అంటే రాయడాన్ని సూచించే పదంగా యాదృచ్ఛికంగా ఏర్పడింది అని ఇక్కడ అర్థం. సరే, అట్లా ఇప్పుడు పర్యాయ పదాలు, నానార్థాలు ఇవన్నీ ఉన్నాయండి. ఉదాహరణకి ఇంకా ఈజీగా అర్థం కావాలి అంటే ఇప్పుడు పర్యాయ పదాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పుడు పర్యాయ పదాలు అంటే ఏంది? సమానార్థక పదాలు. ఒక పదానికి సమానమైనటువంటి అర్థాన్ని ఉంటాయి, అవి అన్ని కలిగి ఉంటాయి. చెట్టు ఉంది, చెట్టుని ఏమంటాం? తరువు అంటాం, వృక్షము అంటాం, మహీజము అంటాం. ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తాం వృక్ష కదా. అంటే అవి ఏంటి? యాదృచ్ఛికంగా ఏర్పడినాయి అనమాట పదాలన్నీ కూడా అట్లా. సరే, మొత్తానికి భాషా స్వభావంలో ఇంకా కొన్ని భావనలను చూస్తే, భాష అనేది భావ ప్రసారణ మాధ్యమం. వ్యక్తుల మధ్య పరస్పర భావ వ్యక్తీకరణకు ఉపయోగించే ప్రాథమిక మాధ్యమం భాష. అంటే వ్యక్తుల మధ్య పరస్పర భావ వ్యక్తీకరణ అంతే కదా. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితో ఏదో ఒక విషయాన్ని వ్యక్తీకరిస్తాడు, అంటే చెప్తాడు అని ఇక్కడ. అంటే పరస్పర వ్యక్తీకరణకు ఉపయోగించే ఒక మాధ్యమమే కదా భాష. అది వాళ్ళు చెప్పారు స్వభావంలో. అట్లాగే భాష సామాజికం అన్నారు కొందరు భాషావేత్తలు. అంటే భాష సమాజంలోని వ్యక్తుల మధ్య భావ వినిమయానికి ఉపయోగపడుతుంది. సమాజం అంటే మనుషులే కదండి. అట్లా సమాజంలోని వ్యక్తుల మధ్య రకరకాల భావ పరంపర కొనసాగుతూ ఉంటుంది కదా. ఆ విధంగా భావ వినిమయానికి తోడ్పడుతుంది. అంటే సమాజపు నాగరికత, సంస్కృతిని కూడా పెంపొందించి తద్వారా తరతరాలకు వ్యాప్తి చేయటంలో భాష తోడ్పడుతుంది, ఇక్కడ పాత్ర వహిస్తుంది అని చెప్పి. ఆ తర్వాత అంటే ఇంకా దీంట్లో భాషకు సంబంధించి చూస్తే వ్యవస్థీకృతమైంది భాష అనేది. వ్యవస్థీకృతము అన్న, ఉపవ్యవస్థలతో కూడిన వ్యవస్థ భాష అన్న ఒకే విధంగా ఒకే అర్థమని అనుకోవాలి. ఇక్కడ భాష అర్ధరహిత ధ్వనుల అస్తవ్యస్త సముదాయం కాదు అది. అంటే భాష ఎప్పుడు కూడా అర్ధరహితమైనటువంటి ధ్వనులతో ఏర్పడిందా భాష అంటే? కాదు కదా. భాష అనేది ఏంటంటే ఒక అర్ధరహితమైంది, ఒక భావాన్ని స్ఫురింపజేసేది భాష. కాబట్టి ధ్వనులు ఒక నిర్ణీతమైనటువంటి పద్ధతిలో, ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణ క్రమంలో అమరినప్పుడు మనకు భాష అనేది అవుతుంది. ఇప్పుడు మనకు ధ్వని క్రమంలో కూడా మనం అనుకుంటాం. సపోజ్ ఎత్తండి ఉంది, ఎట్లా ఏర్పడుతుంది ఆ ఎత్తండి? దానికి ఒక ధ్వని క్రమం ఉంది. అట్లా ఏదైనా ఒక పదం తీసుకున్నాడు, ఒక కవిత ఉంది, ఆ పదం ఎట్లా ఏర్పడింది అంటే దానికి ఒక క్రమం ఉంటుంది, ధ్వని క్రమం. ఆ విధంగా పదాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఒక నిర్ణీత పద్ధతి ఉంటుంది, ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. అట్లా భాషకు నిర్దిష్టమైన సంప్రదాయాలు, నియమాలు ఉంటాయి. ఆ తర్వాత ఇంకా సరే ఇక్కడ చూద్దాం నిర్మాణం ఎట్లా ఉంటుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ చూస్తే, తెలుగు భాషలో బాలుడు పుస్తకం చదువుతున్నాడు అంటామండి. ఇది ఒక సరైన నిర్మాణ క్రమం. అంటే ఈ మనకి వాక్యంలో 3 భాగాలు కనిపిస్తాయి, అది కూడా మనకు తెలుసు. కర్త, కర్మ, క్రియ అట్లా ఉంది. బాలుడు పుస్తకం చదువుతున్నాడు, ఇది ఒక నిర్మాణం మన భాషకున్నది. అట్లాగే ఆంగ్ల భాష తీసుకోండి, బాయ్ ఈజ్ రీడింగ్ బుక్ అంట. బాయ్ ఈజ్ రీడింగ్ బుక్ అనేది ఇది ఒక నిర్మాణం, అంటే ఆ భాషకు సంబంధించిన ఒక నిర్మాణం. అంటే భాష అనేది ఒక వ్యవస్థీకృతమైనది, అంటే ఉపవ్యవస్థలతో కూడిన ఒక వ్యవస్థ అనేది గ్రహించాలి. ఇంకా భాష కేవలం మానవులకు మాత్రమే, అంటే మానవులకు సంబంధించిన సహజాతం కాని ప్రక్రియ ఇక్కడ. సహజాతం అంటే మనకి జన్మతః వచ్చే సహజాతాలు అంటాం కూడా. ఇక్కడ భాష మానవులకు మాత్రమే సొంతం, ఇది ప్రధానం. అంటే మరి జంతువులు కూడా వ్యక్తీకరిస్తాయి కదా, రకరకాల ధ్వనులు వస్తాయి కదా జంతువుల నుండి. అది భాష కాదా అంటే ఖచ్చితంగా అది భాష అని చెప్పలేం, అది ఒక ధ్వనులు అనే చెప్పగలుగుతాం. ఎందుకు అంటే దానికి ఒక భావాన్ని పర్టికులర్గా భావం ఇది అని చెప్పడానికి ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ భాష మానవులకు మాత్రమే సొంతం, భాష అనేది అసహజాతమైనది. తర్వాత ఇక్కడ శిశువుకు భాష అనేది ప్రధానంగా పుట్టుకతో సంక్రమించింది కాదు. అంటే ఇక్కడ తెలిపినటువంటి భాషావేత్తల ప్రకారం ఇక్కడ చెప్పేది విషయం పుట్టుకతో సంక్రమించింది కాదు. శిశువుగా ఎదుగుతున్న సమయంలో తన చుట్టూ ఉన్న వ్యక్తులు మాట్లాడే భాషను విని అనుకరించడం ద్వారా భాషను అలవర్చుకుంటుంది శిశువు అని. అయితే మనకు మళ్ళీ ఇక్కడ చామ్స్కీది వచ్చినప్పుడు మనకు కొంత తేడా వస్తుంది ఆ భాషోత్పత్తి వాదాల్లో. కాబట్టి అభ్యర్థులు ఇప్పుడు ఇక్కడ చదివేది భాషా స్వభావ రీత్యా వివిధ భాషావేత్తలు ఏ విధంగా భాష స్వభావాన్ని చెప్పిరనేది తెలుసుకోవాలి. మనము భాషోత్పత్తి వాదాలు చెప్పుకునేటప్పుడు చామ్స్కీ అంటాడనమాట. ఆయన అంటే భాష స్వతసిద్ధం, జన్మతహానే శిశువుకు కొంత సామర్థ్యం ఉంటుంది, భాషా సామర్థ్యం అని. సరే, అది అక్కడ మళ్ళీ నేను చెప్తా, కానీ కంపారిజన్ రెండు చేసుకోకండి. సరే, ఇక్కడ శిశువుకు పుట్టుకతో సంక్రమించింది కాదు అని ఇక్కడ భాషావేత్తల అభిప్రాయం. శిశువుగా ఎదుగుతున్న సమయంలో తన చుట్టూ
ఒక పరిసరం ఉంటుంది. అంటే ఆ పరిసరంలో ఒక వ్యక్తులు ఉంటారు. వాళ్ళని అనుకరిస్తూ భాషను నేర్చుకోవడం జరుగుతది అనేది వీళ్ళు చెప్పిర్రు స్వభావంలో. ఆ తర్వాత ఒక భాషను మాట్లాడే కుటుంబంలో అంటే దీన్ని వివరించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం ఏందంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక భాషను మాట్లాడే ఒక కుటుంబం ఉందండి. ఆ కుటుంబంలో ఒక శిశువు పుట్టిండు. శిశువు పుట్టినప్పుడు ఆ కుటుంబం నుంచి ఆ శిశువును వేరు చేసి వేరే ఏదైనా కుటుంబంలో పెంచబడ్డాడు ఆ శిశువు అనుకోండి. అప్పుడు ఆ శిశువు మాట్లాడే భాష ఏమవుతుంది? వేరే కుటుంబం వాళ్ళు అంటే పెంచినటువంటి కుటుంబంలో ఏ భాష అయితే మాట్లాడడం జరుగుతుందో ఆ భాషను నేర్చుకోవడం జరుగుతది. అందువల్ల వీళ్ళు భాష అనేది సహజాతం కాదు అని చెప్తారనమాట. ఆ తర్వాత భాష అనుసరణీయం, అభ్యసనీయం. ఖచ్చితంగా గదా! భాష తప్పకుండా అనుసరించబడుతుంది. అంటే ఒకరు ఒక విధమైన భాషను మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని అనుసరణ చేసే వ్యక్తులు చాలామందుంటారు. రకరకాల భాషలు ఉద్భవించడానికి, రకరకాల భాషలు మాట్లాడే ప్రాంతాలు, సమాజాలు, వ్యక్తులు వాళ్ళందరిని అనుసరించడం వల్లనే కొంత భాషా అభ్యసనము, భాషా అధ్యయనము జరుగుతా ఉంటది. అట్లాగే అభ్యసనీయము. అభ్యసనీయమం గూడా ఖచ్చితంగా భాష అభ్యసించడానికి తగినది. అంటే ఏ భాష అయినా అభ్యసనం ఏ వ్యక్తి అయినా చేయొచ్చు. అంతే గదా! ఇప్పుడు 'పివి నరసింహారావుకి' 17 భాషలొచ్చు. చాలామంది అంటే ఇప్పుడు మన వ్యాకరణవేత్తలు చాలామందున్నారు. వాళ్ళందరికీ గూడా దాదాపు 3, 4 భాషలొచ్చిన వాళ్ళున్నారు. కవులు, రచయితలు చాలామంది. అంటే ఇట్లా ఎక్కువ మందికి ఎక్కువ భాషలు వస్తూ ఉన్నాయి. అంటే అభ్యసిస్తే భాషలనేవి వస్తాయి అనేది. అది గూడా స్వభావమే. భాష ప్రధానంగా మౌఖికం. అంటే వాగ్రూప ధ్వనుల సముదాయం అన్నాం. మౌఖికం అంటే నోటి ద్వారా మాట్లాడేటువంటి మౌఖికంగా చెప్పడం అని అంటామనమాట. అంటే వాక్ రూపంలో ఉండేవి. అట్లా అట్లాంటి ధ్వనుల సముదాయం భాష. అంటే ఇక్కడ ఇంకోటి భాష అర్థవంతం. అంతే గదా! వక్త అంటే ఎవరు? మాట్లాడేవాడు. మాట్లాడే అతను భాష ద్వారా ప్రకటిస్తాడు ఒక భావాన్ని. అది ఎవరు? వినేవాడు అర్థం చేసుకుంటాడు. శ్రోత అర్థం చేసుకుంటాడు. అంటే అర్థవంతమైనది భాష. ఇతను మాట్లాడేదాన్ని అతను అర్థం చేసుకున్నప్పుడు అది నిజంగా భాష అర్థవంతం అన్నమాట. అట్లా ఇక్కడ భాష అర్థవంతమైనది అంటే వక్త భాష ద్వారా ప్రకటించే భావాన్ని శ్రోత అర్థం చేసుకోవడం జరుగుతది కాబట్టి భాష అనేది అర్థవంతమైనది అని. అట్లాగే భాష సృజనాత్మకం, ఉత్పాదకం. ఇది ఇక్కడ చెప్పాలి అనంటే కొన్ని భాషలో నిర్మాణ అంశాలు చాలా ఉన్నాయి. అయితే వినూత్న క్రమంలో అంటే కొత్త క్రమంలో భాషని గనక ఉపయోగిస్తే దాన్ని సృజనాత్మకం అంటాం. అంటే చూడండి భాష చాలా మందికొస్తది. దాదాపుగా మనుషులందరికీ భాష వస్తది. అది ఏ భాష అన్నా కానియండి. కానీ కొంతమంది సృజనాత్మకంగా భాషను వ్యక్తీకరిస్తారు. విభిన్నమైనటువంటి శైలిలో వాళ్ళు వ్యక్తీకరిస్తారు. ఇక్కడ అంటే అర్థవంతమైన కొత్త పదాలు వాళ్ళు ఉపయోగిస్తారు. కొత్త కొత్త భాషా ప్రయోగాలను సృష్టిస్తారు. ఇప్పుడు కొత్త కొత్త భాషా ప్రయోగాలంటే ఉదాహరణకు మన సాహిత్యంలో తీసుకుంటే గజల్స్ కావచ్చు. వాటిని తెచ్చిన వాళ్ళు ముత్యాల సరాలు, గురజాడ గారు కొత్త ప్రక్రియ అది. అట్లా అంటే భాషా ప్రయోగాలను సృష్టిస్తారు. సృజనాత్మకం భాష అనేది. అంటే భాషలో భాషా దక్షత బాగా కలిగినటువంటి వాళ్ళు కొత్త ప్రయోగాలు చేస్తా ఉంటారు. ఈ సృజనాత్మకత, ఉత్పాదక లక్షణాల ఆధారంగా ప్రతి భాషలో కూడా పద్యం, గద్యం, కవిత, నాటకం ఇట్లాంటి అనేక సాహిత్య ప్రక్రియలు ఆవిర్భవించినాయి. సుసంపన్నంగా మన సాహిత్యము సమాజ సంస్కృతిలో భాగంగా కూడా రూపొందడం జరిగింది. అందుకే గదండీ తెలుగులో ఏ ప్రక్రియ మన భాషకే పరిమితం అనంటే అవధాన ప్రక్రియ. అది కేవలం తెలుగు భాషకే సొంతమైనటువంటి సృజనాత్మక విశేషం అవధానం. సరే. ఇక భాష పరిణామశీలి. అంటే పరిణామం అంటే మార్పు. ఏ భాష అయినా కానీ ఒకేలా ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకు? ఒక రోజులో సృష్టించబడింది కూడా కాదది. ఇది మానవ పరిణామ దృష్ట్యా భాష అనేది ఏర్పడింది. అంటే ఒకప్పుడు ఆదిమ మానవుడు ఎట్లా ఉపయోగించేవాడు అట్లాగే ఉందా ఇప్పుడు భాష? లేదు గదా! అంటే ఆదిమ మానవుడి నుంచి ఇప్పుడు మన వరకు కూడా చూస్తే అనేక రకాల మార్పులు భాషలో మనకి కనిపిస్తాయి. ఇంతెందుకని వర్ణమాలలో అక్షరాలే ఒకప్పుడు శాసన కాలంలో లేకపోతే నన్నయ కాలంలో వాడినటువంటి అక్షరాలను మనం వాడుతున్నామా? కొన్నిటిని వాడట్లేదు. ఇప్పుడు మన వర్ణమాలలో కొన్ని అక్షరాల్ని మనం స్క్రిప్ట్ అంటే రాసేటప్పుడు ఉపయోగిస్తున్నామా? లేదు. అంటే భాష అనేది పరిణామం చెందుతూ ఉంటుంది. ఆయా సమాజ సంప్రదాయాల ద్వారా కనుగుణంగా మారుతూ ఉంటుందన్నమాట. సరే భాషలో మార్పులనేవి సహజం. భాష ఇట్లా ఎన్నో లక్షణాలతో కూడిన ఒక సంక్లిష్ట ప్రక్రియ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే భాష ఎన్నో లక్షణాలతో కూడిన సంక్లిష్ట ప్రక్రియగా ఉండడం వల్ల దీన్ని ముఖ్యంగా ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. అట్లా ఉండడం వల్ల ఆయన ఏం చేసిండంటే భాషని బహుముఖ వ్యవస్థ అన్నాడు. బహుముఖ వ్యవస్థ అని భాషని ఏ భాషావేత్త అన్నాడు అంటే ఫిర్త్. ఆ పేరు గుర్తుండాలి. ఇక భాషా ప్రయోజనాలు చూద్దాం. భాషా ప్రయోజనాలని స్థూలంగా మనం 2 విధాలుగా విభజిస్తాం. ఇప్పుడు భాషా వివిధ భావనలు అన్నాడు కదా మనకి యూనిట్‌లో. అంటే భాష
దాంతో సంబంధం ఉన్న రకరకాల అంశాలన్నిటిని కూడా మనం అధ్యయనం చేయాలి. అంటే మన మెథడాలజీ పుస్తకాల్లో ఉన్నటువంటివి. సో, ఇట్లా చూసినప్పుడు మనకి భాషా ప్రయోజనాలు కూడా చూస్తే 2 రకాల ప్రయోజనాలున్నాయి. ఒకటి సామాజిక ప్రయోజనం, రెండోది వ్యక్తిగత ప్రయోజనం. మళ్ళీ ఇందులో కూడా రకాలొస్తాయి. సరే, సామాజిక ప్రయోజనం గురించి చూస్తే భాషను ప్రప్రథమంగా సామాజిక విషయంగా భావించాలి. అంటే భాషను సృష్టించింది ఎవరు? సమాజమే కదా! పరస్పర సంభాషణలతో ప్రారంభమైతది కదా భాష అనేది. అట్లా సాంఘికమైనటువంటి వ్యవహారాలు అంటే రకరకాల సంబంధ బాంధవ్యాలుంటాయి సమాజంలోని వ్యక్తుల మధ్య. ఆయా వ్యవహారాలన్నీ నిర్వహించడానికి భాష అనేది ఉపయోగంలోకొచ్చింది. మానవుడి జీవనోపాధికి భాష తోడ్పడతది. అవును కదా! సమాజంలో మనిషి బ్రతకాలి అంటే భాష కావాల్సిందే. నాగరికత, సంస్కృతులు ఇవన్నీ కూడా అంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి వ్యాప్తి కావడానికి భాషే ఆధారం. అట్లాగే ఒక వ్యాపారాలు కానివ్వండి, రకరకాల ఒక జాతీయ సమైక్యత కానివ్వండి, ఎన్నో విషయాలు ఇట్లా చెప్తూ పోతే నిజంగా చెప్పాలంటే భాష లేకపోతే అభివృద్ధి లేదనే చెప్పాలి. భాష వలన జరిగేటువంటి అభివృద్ధి అనంతం. ఇక్కడ సరే, ఇది సామాజికంగా చెప్తే. వ్యక్తిగత ప్రయోజనాల దృష్ట్యా చెప్పినప్పుడు మనకి 2 రకాలుగా చెప్తారు భాషావేత్తలు. ఒకటి సాంకేతిక ప్రయోజనం, రెండవది ఉద్దీపన ప్రయోజనం. వీటి గురించి కూడా చూద్దాం మనం. సాంకేతిక ప్రయోజనం అంటే సాంకేతిక విషయాలకు సంబంధించింది. అంటే ఇప్పుడు చూడండి, మనకు చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మ్యాథ్స్ కావచ్చు, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇట్లా చాలా ఉన్నాయి కదా! అంటే గణితము, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం ఇట్లా చెప్తా ఉంటాం. సో, ఈ శాస్త్రాలను అధ్యయనం చేయడానికి మనకి కొంత పరిజ్ఞానం సాంకేతికంగా అవసరం అవుతది. సాంకేతిక పరిజ్ఞానం అంటే ఏంది? ఇప్పుడు వృక్షశాస్త్రం చదువుతున్నాం. మొక్కలు అంటాం, వృక్షాలు అంటాం. మామూలుగా అయితే చెట్లు అంటాం. అంతే కదా! అట్లాగే ఆకులు అంటాం మామూలుగా అయితే. వాళ్ళేమంటారు? పత్రాలంటారు. అట్లాగే ఇప్పుడు రకరకాల భావనలు. ఇప్పుడు గణితంలో అయితే గుండ్రం అని మామూలుగా బయట అంటాం. గణితంలో ఏమంటారు? వృత్తం అంటారు. అట్లా రకరకాల ఒక్కొక్క శాస్త్రానికి కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి. అవి అంటే అందరికీ అర్థం కావడం కోసం ఆయా వాళ్ళు అంటే మేధావి వర్గం అట్లా సృష్టించడం జరిగింది సాంకేతిక పరిజ్ఞానాన్ని. కాబట్టి అట్లా సాంకేతిక ప్రయోజనాలకు ఉద్దేశించినటువంటిది ఉద్దేశించిన భాష మనకి ఇక్కడ సాంకేతిక ప్రయోజనం కింద మనం చెప్తాం. ఉద్దీపన ప్రయోజనం. శాస్త్రేతర విషయాలున్నాయి. శాస్త్రేతర విషయాలు అంటే ఇప్పుడు శాస్త్రము అంటే ఏందండి? నిరూపించబడేది. అంతే కదా! ఇక్కడ కొంత నిరూపణ ద్వారా కాకుండా సిద్ధాంతాల రీత్యా అట్లా ఉండేవి ఇతరత్ర శాస్త్రేతర విషయాల కిందకి వస్తాయి. సరే, అట్లా శాస్త్రేతర విషయాలు, సారస్వతాది కళలు అంటే సాహిత్యము, కళలు ఇవన్నీ కూడా ఉద్దీపన ప్రయోజనాలు. వీటికి సంబంధించినవి అన్నీ కూడా. అంటే ఇప్పుడు సపోజ్ సాహిత్యం అనుకున్నాం. సాహిత్యంలో ఏంటి మనకి రకరకాల అంశాలు, ఇందాక ఎన్నో సృజనాత్మక అంశాలు చెప్పుకున్నాం. ఇప్పుడు రకరకాల ప్రక్రియలు ఏవేవో చెప్తా ఉంటాం మన తెలుగులో అయితే ముఖ్యంగా. సో, అట్లా చూసినప్పుడు ఉద్దీపన ప్రయోజనాలు అంటే భాష ద్వారా సాధించబడేటువంటి సృజనాత్మకమైనటువంటి సారస్వత కళలకు సంబంధించిన అవి ఏవైతే ఉన్నాయో అవి ఉద్దీపన కింద చెప్పుకోవాలి ఇక్కడ. అంటే ఇంకా చెప్పాలి అంటే వైఖరులు, భావావేశ రంగానికి సంబంధించినవన్నీ ఉద్దీపన ప్రయోజనం కిందకి వస్తాయి. ఇది సార్వజనీనం, సార్వకాలికం అని సాహితీవేత్తలు కూడా అంగీకరించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా ఒక భాషావేత్త హెన్రీ వెండ్ ఈయన ఏమంటాడంటే సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలనేమో అంటే ఈ 2 ప్రయోజనాలు ఉన్నాయి కదా, వీటిని మారు పేర్లు పెట్టి పిలుస్తాడు అంతే. అల్ప ప్రయోజనం, అధిక ప్రయోజనం. అంటే సాంకేతిక ఉద్దీపన ఆర్డరు అల్ప ప్రయోజనం, అధిక ప్రయోజనం అని చెప్పిండు. కానీ ఇది సమంజసంగా లేదని భాషావేత్తలు అన్నారు. ఆ తర్వాత రిచర్డ్ అండ్ ఓగ్డెన్ అనే ఆయన ఏమన్నాడంటే సాంకేతిక ప్రయోజనం, ఉద్దీపన ప్రయోజనం కదా, వీటిని అంటే ఇట్లా అనడమే బాగుంది అని చెప్పి ఆయన అన్నాడు. ఆ తర్వాత అంటే ఇక్కడ అడుగుతాడు అనమాట, సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలే సమంజసమైనవి అన్నది అంటే రిచర్డ్ అండ్ ఓగ్డెన్. హెన్రీ అల్ప ప్రయోజనం, అధిక ప్రయోజనం అన్నది హెన్రీ వెండ్. ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సాంకేతిక ప్రయోజనము, ఉద్దీపన ప్రయోజనాలను అభివ్యక్తి గ్రహణం అని, అభివ్యక్తి గ్రహణాలను వాగ్రూప లిఖిత రూపం అని, వాగ్రూప లిఖిత రూపాలను ప్రకాశం ఆత్మగతం అని, ఇట్లా 2 రకాలుగా భాషావేత్తలు పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఇవన్నీ ఏంటి అంటే భాష ప్రయోజనాలే అన్నమాట. ఇక సాంకేతిక ప్రయోజనాలు దానివల్ల ఏం జరుగుతుంది అంటే బుద్ధి, మేధస్సు వీటి ద్వారా అవి నెరవేరుతాయి. ఆ ప్రయోజనాలు అంటే జ్ఞానాత్మక రంగాన్ని అభివృద్ధి చేయటంలో సాంకేతిక ప్రయోజనాలు తోడ్పడితే, భావావేశ రంగంలో అభివృద్ధి చేయటంలో మనకు ఉద్దీపన ప్రయోజనాలు తోడ్పడతాయి. సరే, ఇక్కడ ప్రధానంగా సాంకేతిక ప్రయోజనాలు విజ్ఞాన, సాంకేతిక శాస్త్ర అధ్యయనాలు తోడ్పడుతున్నాయి. ఉద్దీపన ప్రయోజనాలు వ్యక్తుల యొక్క వైఖరులను తీర్చిదిద్దుతాయి. వైఖరి అంటే ఇప్పుడు మనకు సైకాలజీలో కూడా మీకు వైఖరులు వస్తాయి, రకరకాల ప్రవర్తనలు ఉంటాయి. కాబట్టి అట్లాంటి వైఖరులన్నింటినీ తీర్చిదిద్దడానికి ఉద్దీపన ప్రయోజనాలు, రసానుభూతి, ఆలోచన శక్తి, సృజనాత్మకత, ఒక సాహిత్య అభిరుచి, ఇట్లా
అంటే భావావేశ రంగానికి సంబంధించినవే. మీకు ఇప్పుడు లక్ష్యాల స్పష్టీకరణలు కూడా చదువుతారు మీరు. అందులో భాగంగా అభిరుచి ఇవన్నీ చదువుతా ఉంటారు. సో, అట్లా అన్నీ కూడా ఉద్దీపన ప్రయోజనాల కిందికి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. సరే, మొత్తానికి ఇవి హృదయ స్పందన ద్వారా వ్యక్తికి సమకూరుతాయి. ఆ తర్వాత భావావేశ రంగాన్ని అభివృద్ధి చేయడంలో తోడ్పడతాయి అనేది అది ఒకటి మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి. సరే, నెక్స్ట్ ప్రధానమైనటువంటి ఒక అంశం భాషోత్పత్తి. ఇది చాలా పరీక్షల్లో చాలా సార్లు భాషోత్పత్తికి సంబంధించిన రకరకాల వాదాలున్నాయి. వాటి నుంచి ప్రశ్నలు అడిగినటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఈసారి కూడా ఈజీగా కూడా బిట్ చేయగలిగేటువంటి బిట్సే వస్తాయి వీటి నుంచి. కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా భాషోత్పత్తి వాదాలు చదవాలి. బిట్ మాత్రం ఇందులో వస్తే కనుక ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు. ఒకసారి అంటే భాషోత్పత్తి అంటే ఏంటంటే భాష ఎట్లా ఉత్పత్తి అయింది, ఎట్లా పుట్టిందనే కదా. భాష ఎట్లా పుట్టింది అనడానికి మనం స్టార్టింగ్లో కూడా అనుకున్నాం భాష గురించి చెప్పుకునేటప్పుడు. అంటే భాష అసలు ఎట్లా పుట్టింది, ఆది మానవుడికి అసలు భాష ఆవశ్యకత ఎట్లా ఏర్పడింది, అంటే ఆ చర్చ అంతా, ఆ పరిశోధనలు, ఆ పరిశీలనలు, ఇట్లాంటివన్నీ కూడా రకరకాల ఎంతోమంది భాషావేత్తలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా రీసెర్చ్లు చేయడం వల్ల అనేక వాదాలు వారి మధ్య చోటు చేసుకున్నాయి. అందులో ప్రధానంగా ఫస్ట్ సాంకేతిక వాదం. ఇందులో మనము 2 బుక్స్ దాదాపు పాతది కొత్తది అన్నిట్లో ఉన్నటువంటి వాదాలని క్రోడీకరించి చూస్తున్నాం ఇక్కడ. సాంకేతిక వాదం: ప్రాచీన మానవుడు తన మనోభావాలని తెలపడానికి కాళ్ళు చేతులు అండి, కాళ్ళు చేతులు ఇట్లాంటి అవయవాలను ఊపుతూ సైగలు చేసేవాడు. ఎట్లా చేసేవాడు? ఏ, ఓ అనేటువంటి ధ్వనులతో చేసేవాడు అనమాట. ఇవి ఒక సంకేతాలు. ఇక్కడ ఆ సైగల్ని ఇక్కడ సంకేతాలు అన్నారు ఈ వాదం అంటే ఈ వాదంలో ఉన్నటువంటి భాషావేత్తలు, అంటే ఈ వాదాన్ని బలపరిచిన వాళ్ళు. అయితే అంటే మరి అన్నీ ఇది కొట్టివేయడమే జరిగింది. అంటే భాషావేత్తలు అందరూ కూడా దీన్ని అంగీకరించలేదు. మరి అంటే అన్ని కాళ్ళు చేతులు ఊపడం ద్వారానే భాష అంతా పుట్టిందా? అంటే భాష ఉత్పత్తి అనేది ఇక సైగల ద్వారానే జరిగిందా అంటే దాన్ని అందరూ కూడా ఒప్పుకోలేదు. అందుకే దీన్ని పూల్ టట్ వాదం అని చెప్పి అన్నారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ధ్వన్యానుకరణ సిద్ధాంతం, ఇది భౌ వాదం. ఇదే వౌ వాదం అని కూడా కొన్ని పుస్తకాల్లో ఉంది. సరే, ఏదైనా మొత్తానికి టర్మినాలజీ గుర్తుపెట్టుకోండి. ధ్వన్యానుకరణ సిద్ధాంతం, భౌ వాదము అంటే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మనిషి తన చుట్టూ ఉన్నటువంటి ప్రాణులు చేసేటువంటి శబ్దాలను అనుసరిస్తూ ఉంటాడు. అనుకరణ ద్వారా భాష వస్తుంది, అనుసరించడం ద్వారా వస్తుంది అని మన భాషా స్వభావం చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం. అంటే ఇక్కడ కూడా మనిషి ఏంటి, రకరకాల ప్రాణులు ఉంటాయి. మనిషి ఒక్కడే ఉండడు కదా, సమాజము లేదా పరిసరము అన్నప్పుడు అనేక ప్రాణులు మనిషితో పాటు ఉంటూ ఉంటాయి. అట్లా రకరకాల ప్రాణులు రకరకాల శబ్దాలను చేస్తూ ఉంటాయి. అట్లా ఆయా ప్రాణులు చేసేటువంటి ఆయా శబ్దాలను అనుసరించడం వల్ల భాష ఏర్పడింది అని కొంతమంది భాషావేత్తల ఊహ. ఇప్పుడు ఉదాహరణకు కాకుందండి, కా అంటది. బేకం ఉంది, బే అంటది. అంటే ఇప్పుడు కప్ప బేకము అంటే. అట్లాగే కోకిల ఉంది, కూ అంటది. అట్లా అంటే ఈ శబ్దాలను అనుకరించడం ద్వారా భాష ఏర్పడింది అని కొందరి వాదన. ఇది కూడా అంగీకారయోగ్యంగా లేదని భాషావేత్తలు అన్నారు. జర్మన్ తత్వవేత్త జోహన్ గాట్ఫ్రైడ్ దీన్ని ప్రతిపాదించిండు. ఇక్కడ బిట్లు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ప్రాణులు చేసే శబ్దాలను అనుకరించడం వల్ల, అంటే అవి చేసే ధ్వనులను అనుకరించడం వల్ల, ధ్వన్యనుకరణ సిద్ధాంతం పేరులోనే ఉందండి. ధ్వన్యనుకరణ, ధ్వనులను అనుకరించడం వల్ల ఈ వాదం. కాకి ఇట్లాంటి కొన్ని అట్లాంటి శబ్దాలు గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రధానంగా దీన్ని బలపరిచిన వాళ్ళు, ప్రతిపాదించినది ఎవరు అంటే జర్మన్ ఆయన జోహాన్ గాట్ఫ్రైడ్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ధాతు జన్యవాదం. ధాతు జన్యవాదము అంటే ధాతువులు అంటే క్రియలు. ధాతువులు అంటే ఇక్కడ ప్రధానంగా క్రియకు మూల రూపం ధాతువు అంటూ ఉంటాం. ఇప్పుడు మనిషి కూడా రకరకాల క్రియాపదాలు వాడుతూ ఉంటాడు కదా. అయితే ఇట్లా భాష ఏర్పడడానికట ఫస్ట్ మానవుడు కొన్ని క్రియాపదాలనే కనిపెట్టిండు. వాటి ఆధారంగా రకరకాల శబ్దాలను సృష్టించుకుంటూ వచ్చిండని శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. కొంతమంది చెప్పిరనమాట. అంటే క్రియాపదాల నుండి ఇతర అంత భాష కూడా రూపొందబడింది అనేది ఈ వాదం. కానీ ఇప్పుడు ఉదాహరణకు చూద్దాం. తిను అనుందండి, ఇది ఒక ధాతువు నుంచి. ఇప్పుడు ఇది ఒక ధాతువు, దీని నుంచి వచ్చిన క్రియారూపాలు ఏంటి? తినుట, తిను, తినిపించు, తినిపించుచున్నారు, ఇట్లా ఏవైనా రావచ్చు కదా. అట్లనే చేయు ఉంది, చేయుట, చేయుచున్నారు, చేత, ఇట్లా ఏవైనా రావచ్చు కదా. అట్లా అనమాట. అంటే ఇట్లాంటి అంటే ఒక క్రియాపదాల వల్ల ఇది భాష అనేదంతా కూడా పుట్టింది అని చెప్పేసి ఇట్లాంటి దీన్ని ధాతుజన్యం అని వాళ్ళు అంగీకరించారు. దీన్ని ప్రతిపాదించింది అంటే ధాతుజన్యవాదాన్ని ప్రతిపాదించింది యాస్కాచార్యుడు. ఈ బిట్ గత కొన్ని పరీక్షల్లో రావటం జరిగింది. ఇక నెక్స్ట్ మనకున్నటువంటి వాదం యోహీహో వాదం అండి. యోహీహో వాదం వ్యక్తులు సమిష్టిగా, అంటే చాలా వరకు వ్యక్తి సంఘజీవి కదా, అంటే ఎక్కువగా మనుషులు
ఇతర వ్యక్తులతో కూడి పనులు చేస్తూ ఉంటాడు. అంటే వ్యక్తులు సమిష్టిగా భౌతిక శ్రమ చేయటానికి ఎక్కువగా చేసే పనులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కలవబోతారు, కొయ్యబోతారు, సమిష్టిగా చేస్తూ ఉంటారు. ఇంకా ఏవైనా కొన్ని టీమ్ వర్క్స్ ఉంటాయి కదా! అట్లాంటివన్నీ కూడా అట్లా చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క శారీరక కృషికి అనుగుణంగా కొన్ని శబ్దాలు చేస్తూ ఉంటారనమాట. ఆ అలసటని మర్చిపోవడానికి. అట్లాగే ఇంకా ఎందుకు వ్యక్తిగతంగా ఒక్కొక్కరుగా చేసేటువంటి శ్రమలు కూడా అండి. ఇప్పుడు ఉదాహరణకి ఇండ్లల్లో బట్టలు ఉతికేటప్పుడు మీరు చాలామంది స్త్రీలను గమనిస్తే ఇష్షో, ఇష్షో అంటా ఉంటారు వాళ్ళు. అంటే అదొక శబ్దం. అంటే ఇక్కడ యోహీహో వాదం అనేది ఏందనంటే శ్రమ చేసేటప్పుడు శారీరక కృషికి అనుగుణంగా హా, హీ ఇట్లాంటి ఏవో శబ్దాలు చేస్తూ ఉంటారు. అట్లా ఆ శబ్దాల నుంచి భాష పుట్టింది అని నోయిర్ అనే భాషావేత్త అభిప్రాయం. పడవలు నడుపుతా ఉంటారు కొంతమంది. ఆ పడవ నడిపే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు నిజానికి హైలెస్ అట్లా అంటారు. వాళ్ళు ఇంకా అంటే ఇట్లా ఏవో ఒక శబ్దాలు ఒక్కొక్కటి చేసేవాళ్ళు ఒక్కొక్క రకమైన శబ్దాలను వెలువరిస్తూ ఉంటారు. వాటిని బలపరుస్తూ వచ్చినటువంటి వాదం యోహీహో వాదం. తర్వాత టక్ టక్ వాదం అండి. మౌఖిక అభినయ వాదం అంటారు దీన్ని. 1930లో సర్ రిచర్డ్ పాజెట్ ఈ వాదాన్ని ప్రతిపాదించిండు. 1930లో సర్ రిచర్డ్ పాజెట్, ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వాదాన్ని టక్ టక్ వాదం ప్రతిపాదించింది అని అన్నప్పుడు పాజెట్ గుర్తు రావాలి. మొదట శారీరక హావాభావాల ద్వారా భావ వ్యక్తీకరణ చేసేవాళ్ళని, తర్వాత దానికి అనుగుణంగా నాలుక, పెదవులు ఇవన్నీ కదలికల ద్వారా భాష ఏర్పడ్డదని చెప్పే వాదం టక్ టక్ వాదం. అంటే ఫస్ట్ శారీరక హావాభావాలు, ఆ తర్వాత నాలుక, పెదవులు కదలికల ద్వారా శబ్దాలు ఏర్పడ్డాయి అని చెప్పేటువంటి వాదం టక్ టక్ వాదం. మౌఖిక అభినయ వాదం అంటారు దీన్ని. ఆ తర్వాత భగవద్దత్త వాదం. భగవద్దత్త వాదము అనంటే మానవుడిని సృష్టించిన భగవంతుడే భాషను కూడా ప్రసాదించాడు అని కొందరు భావిస్తారు. భారతీయులు ఉదాహరణకి ఇక్కడ హిందూ మతస్థులుగా చెప్పబడతారు కాబట్టి భారతీయులు సంస్కృతం, క్రైస్తవులు హిబ్రూ భాష, మహమ్మదీయులు అరబిక్ భాష, వీటిని దేవ భాషలుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అయితే గ్రీకు తాత్వికులలో భాషోత్పత్తి విషయంలో అంటే ఈ భగవద్దత్త వాదంలోనే భాగంగా మనం ఈ అంశాలను చూడాలి. ఈ గ్రీకు తాత్వికులు ఏంటంటే ఈ భాషోత్పత్తి విషయంలో ప్రధానంగా 2 అభిప్రాయాలు చెప్తారు వాళ్ళు. అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉంటారు. స్వభావవాదులు ఉంటారు, సంకేతవాదులు ఉంటారు. ఈ స్వభావవాదుల్లో ప్రధానంగా పైథాగరస్ని, ప్లేటో వీళ్ళని చెప్పాలి. వీళ్ళు ఏంటంటే భాష అనేది స్వాభావికంగానే వచ్చింది, అంటే సహజంగా వచ్చేసింది అని చెప్పి. అట్లనే సంకేతవాదులు ఉంటారు. డెమెట్రియస్, అరిస్టాటిల్ వంటి వాళ్ళు. వీళ్ళు ఏమంటారు? సంకేతాల ద్వారా భాష వచ్చింది అని చెప్పి. ఇంకా దీంట్లోనే మళ్ళీ భగవద్దత్త వాదంలోనే నయాయిక, వైయాకరణ వాదాలు ఉంటాయండి. నయాయిక, వైయాకరణ వాదాలు అంటాం. భారతదేశంలో భాషోత్పత్తి ప్రవర్తకులు వీళ్ళనమాట. అంటే నయాకరణులు, వైయాకరణులు అని అంటా ఉంటాం వీళ్ళని. ఈ నయాకరణులు అంటే నయాయిక అనే పదం ఏంటంటే ఈశ్వర సంకేత రూపమైన భాషకు లేదా ఒక పదానికి ఈశ్వర సంకేతమైనటువంటి ఒక శక్తి ఉంటుంది, దానివల్లనే అసలు ఈ అంటే ఒక అర్థం నిర్ణయించబడుతుంది అని భావించే వాళ్ళు నయాయికవాదులు. వీళ్ళు నయాకరణులు అంటారు వీళ్ళని. అంటే పదానికి ఈశ్వర శక్తి ఉంటుంది, ఈశ్వర సంకేత రూపమైన ఒక శక్తి ఉంటుంది, అందువల్లనే ఆ పదానికి ఒక అర్థం చేకూరుతుంది, ఒక అర్థాన్ని నిర్ణయించడం జరుగుతుంది అనే వాళ్ళు ఎవరు అంటే నయాయిక. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వైయాయిక, వైయాకరణులు అంటాం. అంటే దేన్ని అంగీకరించకుండా పదానికి అర్థానికి గల సంబంధం, అంటే వీళ్ళు ప్రాక్టికల్గా ఆలోచిస్తారనమాట. వైయాకరణులు దేన్ని అంగీకరించరు, అంటే ఇట్లాంటి పదానికి అర్థానికి గల సంబంధం మానవ సంకేతంగా చెప్తారు వీళ్ళు. అంటే లోకంలో రకరకాల వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి కదా, ఆయా వ్యవహారాలను బట్టి పదాలకు ఆయా రకాల అర్థాలు వస్తూ ఉంటాయి అని చెప్పేసి వీళ్ళ అభిప్రాయం. ఇక నెక్స్ట్ ఈ భగవద్దత్త వాదం తర్వాత మనకున్నటువంటి వాదం సహజ పరిణామ వాదం. ప్రాచీన జీవజాలం నుంచి వివిధ దశల్లో పరిణామం చెంది ఇప్పటి మానవుని స్థాయికి అభివృద్ధి చెందిండు అనేది డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతం కదా. డార్విన్ మనకు సైన్స్లో వస్తాడు. జీవ పరిణామ సిద్ధాంతం, డార్విన్ సిద్ధాంతం చదివిన వాళ్ళమే అందరము కూడా. సరే, ఇక్కడ డార్విన్ సహజ పరిణామ సిద్ధాంతం అంటే రకరకాల పరిణామాలు జరిగినాయి. సరే, కోతి నుంచి మానవుడు వచ్చిండా లేకపోతే ఇంకోటి, ఇవన్నీ కూడా. సరే, డార్విన్ విషయానికి వస్తే డార్విన్ కూడా రకరకాల దశలని మనకి చూపించడం జరిగింది, జీవ పరిణామం ఎట్లా జరిగిందో. సరే, ఇక్కడ ప్రాచీన జీవజాలం నుంచి వివిధ దశల్లో పరిణామం జరిగింది. అట్లా మానవుడు మంచి ఒక పరిణతి సాధించిండు అని చెప్పేసి చెప్పేది
సహజ పరిణామ వాదం అన్నమాట. అంటే ఈ క్రమంలో మానవుడు పరిణామం చెందిండు అంటే ఏందండి, నాగరికతతో పాటు మానవుడికి రకరకాల అవయవాలు, ఇప్పుడు డార్విన్ ఏం చెప్తాడు, జిరాఫీల గురించి చెప్తాడు, రకరకాల జంతువుల్ని ఉదాహరిస్తూ చెప్తాడు మనకు పరిణామాన్ని చెప్పేటప్పుడు. అంటే ఇక్కడ కూడా మానవుడికి అంటే మెదడు ఇవన్నీ కూడా అంత బాగా పరిపక్వంగా లేవు స్టార్టింగ్‌లో. ఆ తర్వాత పరిణామం చెందినాయి. అంటే మెదడు గాని, స్వరపేటిక, దంతాలు, పెదవులు ఇవన్నీ ఉన్నాయి గదా! పరిణామం చెంది, పరిణతి చెంది, ఆ తర్వాత మాటలు వెలువరించడానికి అనువుగా అవి రూపొందినాయి అనేది సహజ పరిణామ సిద్ధాంతం అన్నమాట. ఇది అంటే ఇట్లాంటి సహజంగా జరిగిన ఒక పరిణామమే, అంటే ఒక వికాసమే భాష ఉత్పత్తికి మూలము అనేది ఈ పరిణామవాదుల యొక్క వాదన. ఇక అనుభవపూర్వక సంపాదన వాదం. దీన్ని అనుభవవాదం అని కూడా అంటారు. అట్లా కూడా కొన్ని చోట్ల మనకు కనిపిస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. అనుభవపూర్వక వాదమన్నా, సంపాదన వాదమన్నా, అనుభవవాదం అన్నా ఇదే. అంటే తత్వశాస్త్రంలో ఉన్న ఒక అనుభవవాదం ఆధారంగా ఈ వాదం వచ్చింది. పుట్టుకతో భాష రాదు అంటారు వీళ్ళు. అంటే ఇందాక కూడా మనకు భాషా స్వభావంలో కొందరు భాషావేత్తలు అన్నారు. అంటే వాదనలండి, చర్చలు జరుగుతా ఉంటాయి కదా భాషావేత్తల మధ్య. అట్లా పుట్టుకతో భాష రాదు. శిశువు పెరిగే కొద్దీ పరిసరాలలో తాను పొందిన అనుభవాల నుంచి భాషాభివృద్ధి జరుగుతుంది. అట్లా భాష ఇంకా అనుకరణ ద్వారా కూడా లభిస్తుంది అనేది అనుభవపూర్వక వాదం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ దీన్ని రుజువు చేయటానికి, ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుంది అంటారు కదా! అంటే పరిసరము బట్టి అన్నమాట ఇక్కడ. అంటే జన్మతః రాట్లేదు. అట్లా ఈ నానుడి ఇది వాదానికి బాగా సరిపోయేది. భాష అనుభవం ద్వారానే వస్తుంది అనడానికి. శిశువుల అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు అనే నిరూపించే వాదం అన్నమాట. ఈ వాదాన్ని బాగా బలపరిచినటువంటి మనకు సైకాలజీలో కూడా వస్తాడు స్కిన్నర్, మనస్తత్వ శాస్త్రజ్ఞుడు స్కిన్నర్. ఈ వాదాన్ని ప్రవృత్తి వాదం అని కూడా అంటారు. ఆయన బలపరిచిండు. తర్వాత మనకు ఉన్నటువంటి వాదం స్వతః సిద్ధవాదం. ఇప్పుడు ఈ అనుభవవాదానికి ఒక విధంగా వ్యతిరేకం అండి ఇది. అంటే సంపాదనవాదాన్ని లేదా అనుభవవాదాన్ని ఖండిస్తూ ఆధునిక భాషావేత్త చోమ్స్కీ, ఈ చోమ్స్కీ మనకు ఇదివరకు కూడా మనం అనుకున్నాం. ఆ గతంలో ఒక బిట్ కూడా నిర్వచనాల్లో చోమ్స్కీది వచ్చిందని కూడా అనుకున్నాం మనం. చోమ్స్కీ చాలా ఇంపార్టెంట్ భాషావేత్తల్లో. ఇక్కడ చోమ్స్కీ ప్రతిపాదించిన వాదం స్వతః సిద్ధవాదం. ఈయన ఏమంటాడంటే భాష జన్మతః వస్తుంది అంటాడు. అంటే జన్మతః భాషకు సంబంధించిన ఎబిలిటీ శిశువు కలిగి ఉంటాడు. ఆయా అనుభవాలు భావ ఉద్దీపన ద్వారా ఆ తర్వాత బలపడతాయి అని చెప్పేసి ఈయన అంటూ ఉంటాడనమాట. ఇక్కడ అంటే భాషా దక్షత అనేది స్వతసిద్ధంగా ఉంటుంది. 5-6 ఏళ్ల చిన్న వయసులోనే శిశువులు మాట్లాడతారు కదా! మరి 5-6 ఏళ్లకే శిశువు మాట్లాడుతున్నాడు అని అంటే అంతకుముందు వాళ్ళలో ఆ దక్షత ఉంది, జన్మతః వాళ్ళకు ఉంది అంటాడనమాట ఆయన. ఆ తర్వాత పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ అనుభవాల్లో తేడాల వల్ల భాషను మాట్లాడే దక్షత అంటే సమర్థత, భాషను మాట్లాడేటువంటి సమర్థతలో తారతమ్యాలు కలుగుతాయి. అంతే కదండి. ఇప్పుడు భాష అందరికీ వస్తుంది, కానీ ఒకరు ధారాళంగా మాట్లాడగలుగుతారు, ఎక్కువ పదజాలాన్ని ఉపయోగించగలుగుతారు, ఇంకా ఎక్కువ భాషలు నేర్చుకోగలుగుతారు. ఇట్లా దక్షతలో తేడాలు ఉంటూ ఉంటాయి కదా. భాష అందరికీ వస్తుంది కానీ, అంటే ఇక్కడ జన్మతః ఉంటుంది సామర్థ్యం. ఆ తర్వాత రకరకాల అనుభవాలలో తేడా వల్ల వాళ్ళు పెద్దవుతున్న కొద్దీ రకరకాల డిఫరెన్సెస్ కలుగుతాయి అనేది చోమ్స్కీ చెప్తాడనమాట. సరే, మొత్తానికి మనకు భాష అనేది అనేక రకాలుగా కనిపిస్తుంది. బోధన విషయంగా కూడా భాష మనకి ఉన్నది పాఠశాల విద్యా ప్రణాళికలో. ఇవన్నీ సరే, ఇప్పుడు ప్రధానంగా భాషోత్పత్తికి సంబంధించి మనం రకరకాల వాదాలను చూసినాం. అనేక సాంకేతిక వాదం నుంచి మొదలు పెడితే భగవతత్వవాదం వరకు చూసినాం. ఇక్కడ నుంచి ఖచ్చితంగా బిట్లు ఇదివరకైతే అడిగారు, ఈసారి కూడా అడుగుతారనే ఉద్దేశంతో అందరం అధ్యయనం చేయండి. తర్వాత భాష ఒక్క విషయం ఏంటంటే ఇక్కడ బోధనా విషయంగా కూడా భాష ఉంది కదా. అంటే విద్యా ప్రణాళిక మనకి రూపొందుతుంది. ఆ విద్యా ప్రణాళికలో రకరకాల అంశాలు, విషయాలు ఉంటాయి. సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం ఇట్లా కదా. అందులో ఒక భాష కూడా ఒక బోధనా విషయంగా ఉంది. అంటే ఇది కూడా భాషకు సంబంధించిన ఒక భావన అని గుర్తుపెట్టుకోవాలి. భాష ఎందుకు పెట్టిరు మరి, ఎందుకు భాషల్ని ఇట్లా మనకు ఉన్నాయి అని అంటే, భాష వల్లనే శిశువు యొక్క సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది కాబట్టి, అంటే ఒక శిశువు అభివృద్ధిలో భాష ప్రముఖ పాత్ర వహిస్తుంది కాబట్టి ప్రధానంగా బోధనా విషయంగా కూడా భాష అనేది ఉన్నది. ఇంతవరకు సరే, ఈరోజు తరగతిలో మనం భాషోత్పత్తి, తర్వాత భాష స్వభావము, బోధనా విషయంగా కూడా కొంతవరకు భాష, ఇంకా కొన్ని అంశాలు చర్చించినాం. సరే, తర్వాత తరగతిలో మిగతా అంశాలను చూస్తూ మిగతా సిలబస్ చూద్దాం. అందరికీ ధన్యవాదాలు.